రాసుకున్నారా? లేదంటే ఎలా? లేదు లేదు, డెఫినెట్లీ అనుకునే రాసుకున్నాము. అండ్ అదే చెప్తున్నా కదా, ఒక చిన్న సైజ్ ఇమ్మెచ్యూరిటీ లేకపోతే అలాంటి సినిమా తీయలేమంటాను. ఇట్ వాజ్ బికాస్ ప్రాక్టికల్గా కూర్చొని అందరూ ఒక ఎంబీఏలు కూర్చొని ఒక ప్లాన్ వేస్తే దిస్ వోంట్ బి పాసిబుల్, ఎస్పెషలీ మేము చేసిన బడ్జెట్కి. సార్ నాగి గారు, ఎస్ సార్. ఈ 10 ఇయర్స్ చాలా మారాయి. మీరు అప్పుడు ఫస్ట్ మూవీ డైరెక్టర్, ఇప్పుడు కల్కి లాంటి పెద్ద ప్రాజెక్టు డైరెక్టర్. మీరు ఈ 10 ఇయర్స్ ఇంత ఎదిగినా మీరు సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఒక స్టార్ డైరెక్టర్ అయినా కానీ ఇంకా మీరు ఆ సింప్లిసిటీ ఇంతకుముందు అడిగినట్టు ఆ సింప్లిసిటీ ఎట్లా ఎలా కంటిన్యూ చేయగలుగుతున్నారు కదా? అన్నారు, నేను అదే లేజినెస్ మీట్స్ కంఫర్ట్ అని చెప్పాను. బట్ నెక్స్ట్ టైం నుంచి ఐ థాట్ ఐ వేర్ ఏదో ఒక కళ్ళజోడు వేసుకొని వస్తాను అనుకుంటాను, ఒక షేడ్స్ వేసుకొని వస్తే కొంచెం. అలాగండి, ఫస్ట్ మూవీలో కృష్ణరాజు గారు యాక్ట్ చేశారు, ప్రభాస్ గారు. ఇద్దరి మధ్యలో మీరు చూసిన సిమిలారిటీస్ ఏంటి, బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? చాలా అంటే అంటే కృష్ణరాజ్ గారు వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక టీచర్ ఫిగర్ లాగా నాకు ఫస్ట్ సినిమా. సో ఆయన కథ చెప్పాలని వెళ్ళినా, ఆయన కాస్ట్యూమ్ ట్రయల్స్ దగ్గరికి వెళ్ళినా, లిటరలీ ఇంకా నేను పెద్ద చెప్పేదేం లేదు, ఒకటేదో చెప్పి ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఆ సినిమాలో అలా చేశాను, ఇలా చేస్తే బాగుంటుందని ఆయన లుక్ ఆయనే డిజైన్ చేసుకున్నారు. అండ్ సో సిమిలారిటీస్ అంటే ప్రభాస్ గారితో మోర్ ఫ్రెండ్లీ ఉండే. సో ఇట్స్ వేరే ఈక్వేషన్, ఆల్మోస్ట్ ఈయన ఒక ఫాదర్ ఫిగర్ జోన్లో ఉండే. బట్ వన్ సిమిలారిటీ ఏంటంటే, 2 రోజులు షూట్ చేసాం అనుకుంటా సార్ తోటి, అండ్ 2 రోజులు ఆయన యూనిట్కి ఫుడ్ పెట్టారు బేసిక్లీ. సో అది చాలా సిమిలర్ ఏమో. అలాగండి, కృష్ణరాజు గారికి ఉన్న ఇమేజ్ వేరు, రెబల్ స్టార్ ఆయన ఇమేజ్ వేరు. ఆ ఇమేజ్ ఉన్న ఆయన్ని మీరు అలాంటి శాంత స్వరూపంలో అలాంటి క్యారెక్టర్కి ప్రత్యేకంగా ఆయన్నే తీసుకోవటమే తెలీదండి, అంటే అప్పుడు చాలా అనిపించింది ఆయన ఉంటే బాగుంటుందని. ఆయన ఒక సినిమా చేశారు, అవతారం అని ఒక